ఏ సినిమా అండి మీ బాబుతో తీసింది? ఒక్కసారి ప్రేమించకండి. ఒకసారి ప్రేమిస్తే ఇంకంతే వదిలేదే లేదు. వెరీ అయితే నైస్. యాక్చువల్లీ ఆ! ఏమైందంటే సార్, ఒక యూత్ కుర్రోడు శ్రీకాంత్ తెరల అని మహబూబ్ నగర్ కుర్రోడు సార్. హ్మ్. వాడుండి నన్ను ఇలా అట్రాక్ట్ చేసేసాడు సార్. ఆ! సార్ బన్నీ ఇలా ఉంటాడు సార్, ఇలా చేసేస్తాను అది ఇది అని. డైరెక్టర్ మహబూబ్ నగర్ కుర్రోడు. ఓకే. అతనితో వస్తే వాడికి ఏం చేశానంటే సార్, టెస్టింగ్ చేశా. ఏమని చేశానంటే ఫస్ట్ వాడికి ఎవరు ఏం చేశారో తెలియదు కానీ నాకు చెప్పిన కథకి ఒక 10,000 అడ్వాన్స్ వేసా. హ్మ్. వేసి రేపు వస్తున్నాను బాబుని తీసుకొని నువ్వు అన్న సీన్స్ తీ అని చెప్పారు. చిన్న 5 నిమిషాల స్టోరీ తీశాడు సార్, లవ్ కంటెంట్ మీద. హ్మ్. ఆ తీసిన తర్వాత నేను మన ఇంట్లో డిస్కస్ చేసుకోవడం ఫ్రెండ్స్ అని. హ్మ్. ఇప్పటి వరకు 4 ఎపిసోడ్లు తీశాను. హ్మ్. 4 ఎపిసోడ్లలో ఏ ఎపిసోడ్ నచ్చింది సార్ మీకు అని నా ఫ్రెండ్స్ని అడిగాను సార్. హ్మ్. వేరే పెద్దవాళ్ళని కూడా అడిగాను, ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను. హుహు. ఇది బాగుంది అని ఆ శ్రీకాంత్ తీసింది చెప్పారు సార్. ఓకే. ఎన్నాళ్ళు పట్టింది సార్ సినిమా తీయడానికి? సినిమా తీయనికే యాక్చువల్లీ 6 months పెట్టింది సార్. 6 months. ఎందుకు అంటే మనకు కొత్త మూవీ సార్, అవును కదా. ఫస్ట్ టైము అవును. మూవీ స్టార్ట్ చేస్తున్నాను. వెళ్ళి సార్ మీ డేట్ కావాలంటే ఎవరు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ప్రొడ్యూసర్ నేనే సార్, డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు అని అలాగా కొంతమంది ఆర్టిస్టులు మనకు టైం ఇవ్వలేకపోయారు సార్. హ్మ్. అంటే వాళ్ళకి ఏంటంటే సినిమా తీసి రిలీజ్ చేస్తారో లేదో, అదే. ప్రసాద్ ల్యాబ్లో ఎన్నో సినిమాలు ఉన్నాయా, అవును. నువ్వు వచ్చి మా అమ్మ డేట్ అడుగుతున్నావు అని అన్నారు సార్.